హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి మాట్లాడారు. నమస్కారం సార్. వైసీపీకి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకున్న విజయసాయి రెడ్డి ఇప్పుడు షర్మిలాని కలవడం కాస్త చర్చనీయాంశంగా కూడా మారింది సార్. నిన్న కలిసి ఏకంగా 3 గంటల పాటు వీళ్ళిద్దరు చర్చించుకున్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇప్పుడు విజయసాయి రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని, లేకుంటే షర్మిలకు అడ్వైజర్ గా ఉండబోతున్నారని కూడా కథనాలు వెలువడుతున్నాయి సార్. మరి చర్చ దేనికి, అంటే ఎందుకు మీట్ అయ్యారు వీళ్ళిద్దరు, మీరేం చెప్తారు సార్? నిన్నటి నుంచి ఒక వార్త వైరల్ అవుతుంది. అదేంటంటే షర్మిల, హైదరాబాద్ లో షర్మిల ఇంట్లో విజయసాయి రెడ్డి ఉన్నాడని, దాదాపు 3 గంటలు ఉన్నాడని, అక్కడే లంచ్ కూడా చేశాడని ఈ వార్తలు వైరల్ అవుతుంది. దీన్ని ఇద్దరు కూడా ఖండించలేదు, కన్ఫర్మ్ కూడా చేయలేదు. ఇప్పుడు ఏంటంటే సంచలనం, గత కొంతకాలం నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విజయసాయి రెడ్డి సంచలనం క్రియేట్ చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన రాజకీయాలను తప్పుకుంటాడని ఎవరు కూడా ఊహించలేదు. ఎందుకంటే ఆయన చాలా యాక్టివ్గా ఉన్నాడు. ఢిల్లీలో జగన్ తరపున గత 9 ఏళ్లుగా ఆయన అనేక కార్యక్రమాలు చెక్కబెడుతున్నాడు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు. ఈవెన్ పార్లమెంటరీ కమిటీలలో కూడా అనేక కమిటీలు ఆయన ఉన్నాడు. ఎందుకంటే ఆయన నిరంతరం ఇటు మోడీతో కానీ అమిత్ షాతో కానీ చాలా సన్నిహితంగా ఉంటాడు. సో రెండోది, బాగా తెలివైన వ్యక్తి, చార్టెడ్ అకౌంటెంట్గా 40 ఏళ్ల అనుభవం ఉంది ఆయనకి. వైఎస్ రాజారెడ్డి కాలం నుంచి కూడా వైఎస్ ఫ్యామిలీకి ఆయన చార్టెడ్ అకౌంటెంట్గా ఉన్నాడు. ఒక నమ్మకమైన వ్యక్తిగా వాళ్ళ దీంట్లో ఉంటే, జగన్ ఇలాంటి వ్యక్తి మనకి ఢిల్లీలో ఉంటే లైజనింగ్కి పనికొస్తారు. ఎందుకంటే ఢిల్లీలో లాంగ్వేజెస్ వచ్చి ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి, రకరకాల మినిస్ట్రీలతో డీల్ చేయాలి. ఈ విషయాలన్నీ తెలియాలంటే గవర్నెన్స్ ఎలా ఉంటుంది, ఏ లూప్ హోల్స్ ఉంటాయి, ఇవన్నీ తెలియాలి. దీంతోపాటు లాయల్టీ ఇంపార్టెంట్, మనకి నమ్మకంగా ఉండాలి. ఈ లక్షణాలన్నీ ఉన్నాయి కాబట్టి జగన్ ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు. అందుకని ఆయన డైరెక్ట్గా ఎన్నికల్లో ఎప్పుడు గెలవలేదు, నిలబడింది కూడా తక్కువే, నిలబడినా గెలవలేదు. అందుకని అతను రాజ్యసభకు పంపించి అతను అక్కడ పార్లమెంటరీ పార్టీకి ఆయన్ని ఇన్ఛార్జిగా పెట్టి ఆయనకి ఒక దశలో ఆయనే రైట్ హ్యాండ్ లాగా జగన్కున్నాడు. దాని తర్వాత సజ్జల యాక్టివ్ అయ్యే కొద్దీ ఈయన రోల్ తగ్గుతూ వచ్చింది. తర్వాత కొంత గ్యాప్ జగన్కి ఈయనకి మధ్య కూడా కొంత గ్యాప్ వచ్చింది. ఆ మధ్యకాలంలో ఈయన తెలుగుదేశంలోకి వెళ్తాడు, చంద్రబాబుతో క్లోజ్గా మాట్లాడుతున్నాడు, బాలకృష్ణతో క్లోజ్గా మాట్లాడుతున్నాడు, వాళ్ళని విమర్శించడం తగ్గించేశాడు. ఇవన్నీ కూడా వార్తలు వచ్చాయి. కొంతకాలం గ్యాప్ తర్వాత మళ్ళీ ఆయన్ని యాక్టివ్ చేశాడు జగన్. సో అలాగా ఓడిపోయిన తర్వాత కూడా జగన్కి గట్టిగా అంటిపెట్టుకుని ఉన్నాడు. అయితే ఈ లోపల కూటమి మీడియా కానీ ఆయన పెద్ద ఎత్తున అటాక్ చేయడం ప్రారంభించాయి. చివరికి ఆయన జీవితంలో ఎప్పుడూ లేని విధంగా ఆయన్ని శాంతి అని తన కూతురు వయసున్న ఒక ఎంప్లాయ్, ఆమె ఆఫీసర్తో ఆయనకి లింక్ పెట్టి ఆమె ద్వారా తను ఒక బిడ్డను కన్నాడట్టుగా వీళ్ళు ఆమె హస్బెండ్ ద్వారానే బయట తెప్పించారు. దాంతో ఆయన కూడా చాలా డిస్టర్బ్ అయినట్టు తెలుస్తుంది. ఎప్పుడూ లేదు ఈ స్థాయిలో నన్ను చేస్తున్నారని. తర్వాత ఆయన కాకినాడ ఫోర్ట్ ని బలవంతంగా రాయించుకున్నారని చెప్పి విక్రాంత్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి కొడుకు ఈయన కలిసి అరవిందో రియల్టర్లు, వీళ్ళ అల్లుడు బ్రదర్ అవుతారు, వాళ్ళకి చేయించినట్టుగా వియంకులకి. సో దాంట్లో ఆయన ఆల్రెడీ సిఐడి కేసు ఉంది, ఈడీ కూడా ఎంటర్ అయింది, ఈడీ కూడా ఆయన విచారించింది. ఆల్రెడీ ఈయన జగన్ అక్రమాస్తుల కేసుల్లో కూడా A2గా ఉంటున్నాడు. సో అంటే ఒకవైపు కేసులు ఉంటేనే, ఒకవైపు తెలుగుదేశం మీడియా ఆయన్ని హంట్ చేస్తుంది. ముఖ్యంగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి ఈయనకి అసలు పడదు. సో ఆ రకంగా మీడియా టార్గెట్ చేసింది. ఇటు ఈనాడు కూడా ఆయన గట్టిగానే టార్గెట్ చేసింది. వీటన్నిటి నుంచి ఆయన విరక్తి చెందాడా, లేకపోతే జగన్ వైపున్న తప్పులు, జగన్ మనం కరెక్ట్ చేయలేము, ఇంకా ఈ పాలిటిక్స్లో ఉండడం వల్ల మనకి ఫ్యూచర్ ఏమి ఉండదు అని నమ్మాడా? ఎందుకంటే 2028 వరకు కూడా ఆయనకి రాజ్యసభ సభ్యత్వం ఉంది. సో ఏమనుకున్నాడో తెలీదు, ఆయన బయటకు వచ్చాడు. ఇంకొక అటాక్ ఏముందంటే, జగనే ఆయన్ని రిజైన్ చేయించాడు, మిగతా వాళ్ళని కూడా రిజైన్ చేయించే అవకాశం ఉంది. ఎందుకంటే మోడీకి ఇప్పుడు ఈయన రిజైన్ చేసిన తర్వాత మామూలుగా అయితే తెలుగుదేశానికి రావాలి రాజ్యసభ, కానీ మోడీ అడ్డుపడి దాన్ని బీజేపీకి తీసుకెళ్తున్నట్టుగా అర్థమైంది. ఆల్రెడీ 3 రిజైన్ చేశారు వైసీపీ వాళ్ళు. 3లో 2 తెలుగుదేశానికి పోతే 1 బీజేపీకి పోయింది, ఆర్ కృష్ణయ్య సీటు. సో అలాగా ఇప్పుడు ఇది కూడా బీజేపీకి అకౌంట్లో పోతుంది. ఇది జగనే ప్లాన్ చేసి ఈయన్ని రాజకీయాల్లో లేకుండా ప్రైవేట్గా